నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పీడ్ అప్ బిజినెస్ తో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలి. మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచన. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. పెట్టుబడులు ఆకర్షించడానికి అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలని మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచించారు. పెద్ద పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే వాటిని సచివాలయం నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు. This is for school education. Next time Board of Intermediate Goda will integrate into this. We will share it with you. Transparent mechanism lo we are now going to give this to you. ikkada chaala spashtanga ekkadekada focus cheyalani elements kuda mem pettamu. Pradhananga first page is about your status report. Where do we stand right now? Second slide please. Second page. Rondo page ki velte pradhananga top vachegala what is the top and bottom performing mandals in terms of academics in your district is given here. So to be demarcated in clear color, so it's very easy. Plus akkada next 4 years, 5 years, okokka what is the progression that is expected. So meer chuste mee table ki there are clear targets to collectors on the progression that is expected in terms of academic performance. Same exercise has been done for school infrastructure also. And then bottom is the mandals with high and low number of schools below 15 enrollment. So enrollment is also our focus ganaka adi kuda pettam meeku ardhamayedanga chaala transparent ga meeku istam jarigindi. Last ki velte kuda meer chuste clear ga ikkada maniki dropouts ekkadekada unnaru. This is not dropouts, this is a drop box. No, it's not drop box, right? What do we call it? Drop box. డ్రాప్ బాక్స్ లో కన్వీనియంట్ గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి. ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. కన్వీనియంట్ గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్ లో పెడుతున్నారు. సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారో లేదో మాకు తెలియట్లేదు. సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్, 0 డ్రాప్ అవుట్స్. అదంటే మేము చాలా సిస్టమేటిక్ గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి, జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చాము. దిస్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కనుక ఇట్ విల్ నాట్ చేంజ్, బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాటు కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసడానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ is maintained and గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ as far as మిడ్ డే మీల్ స్ట్రీమ్లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెస్సెస్ అంటే అగైన్ ఫుడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ ఆల్సో టు టేక్ ఇట్ సీరియస్లీ. నో దట్ భరత్ గారు has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీన్ కారా జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ కపుల్ తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా కొనిదల ఫోటోను షేర్ చేసింది ఉపాసన, రామ్ చరణ్. ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీన్ కారా గుడికి వెళ్లింది. తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సర్వశిక్ష అభియాన్ సమైనటువంటి
మరి ఏదైతే వాళ్ళు 6-7 రోజుల నుంచి అమర నిరాదీక్ష చేస్తూ ఉన్నారో వారికి మేమందరం వెళ్ళి కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో అది కేవలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు నిరాహార దీక్ష. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. అట్లనే మీరు కూడా రేపు వారికి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో అది నల్గొండలో కానీ వరంగల్లో వాళ్ళ సమావేశానికి వెళ్ళి వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ముఖ్యమంత్రి కాకముందు అయితే పిసిసి అధ్యక్షుని హోదాలో మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఛాయ్ తాగే అంటే వ్యవధిలోనే ఇట్లా ఛాయ్ తాగుతాం, ఇట్లా మీకు ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇలా ఆశా వర్కర్ల పైన కూడా లోకల్లో జరుగుతున్నటువంటి వారిని మరి వాళ్ళు రావడం మా దగ్గరికి మరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మిగతా జిల్లాలకు కూడా వాళ్ళు వచ్చి మాకు వినతి పత్రాలు ఇచ్చారు. తప్పకుండా మీరు కేటీ రామారావు గారికి మీ పార్టీ పరంగా మాకు పూర్తిగా అసెంబ్లీలో లేవనెత్తాలి. మా నాయకురాళ్లపైన కూడా అమానుషంగా పోలీసులు మరి లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా మరి అఘాయిత్యాలు చేసినటువంటి విషయాన్ని కూడా అన్ని పత్రికల టీవీలు వచ్చినాయి, మా దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా మీరు వారి పట్ల కూడా స్పందించాలని చెప్పినాం. అట్లనే ఆదిలాబాద్లో గతంలో మరి ఏదైతే మేము మరి అనేక సంవత్సరాల నుంచి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేంది, రైల్వే గురించి అయితేంది, ఇవన్నీ కూడా గతంలో వీళ్ళు ఎన్నికలప్పుడు మరి హామీ ఇచ్చిండ్రు. వీళ్ళ చేతిలో లేకపోయినా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఆదిలాబాద్ ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ అట్లనే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కట్టి మేము చేస్తామని చెప్పి ఈ ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పి వారికి మేమందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రేపు మీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఏదో అక్కడ అందరు నాయకులు పార్టీ వలస వెళ్ళినరు, మరి మీరు ఆదిలాబాద్లో పార్టీ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇంకా బలోపేతమైంది. మీరు తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా ఎట్లయితే గతంలో మీరు సమావేశానికి వచ్చారో రేపు మిగిలినటువంటి నిర్మల్ కానీ అట్లనే ఆసిఫాబాద్ కానీ మంచిర్యాల జిల్లాలో కూడా మీరు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల యొక్క సమావేశానికి టైం ఇవ్వని చెప్పినాం. మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి మా జిల్లా హెడ్ క్వార్టర్లకు వస్తే ముఖ్యమైనటువంటి కార్యకర్తలతోటి నాయకులతోటి కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బంధు, మిగతా అనేకమైనటువంటి ఏదైతే మహాలక్ష్మి అన్ని 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల పట్ల మేము రోజు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టానికినా? దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు 400 కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి. దీని మేర సంవత్సరానికి 4,800 కోట్లు మీరు మిగిల్చుకోవటానికి, అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రాతృత్వంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, నిరుద్యోగులు, విధవరాండ్రు వీళ్ళందరికీ సహాయం చేస్తా ఉంటే వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా పరిపాలన అంటే? మీరు ఇచ్చే ట్విస్ట్కి ఇదేనా అకౌంటబిలిటీ ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, సూపర్ 6 అన్నారు. మీ ఇంటికి ప్రతి ఇంటికి రాదిస్తా, వచ్చిన వాళ్ళకి ఏజ్ని బట్టి మభ్య పెట్టారు. చివరికి స్కూల్కి వెళ్లే పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తారంటే దాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్రంలో దరిదాపు 83 లక్షల మంది పిల్లలుంటే ఏటా 12,450 కోట్ల రూపాయలు ఆ పిల్లలకి ఇవ్వాల్సి వస్తే మరి ఈరోజు ఒక్క పైసా ఇవ్వాల. ఇది పరిపాలన? ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప పరిపాలన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుగా వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి 13,500 రూపాయలు ఇచ్చి వ్యవసాయ తరుణంలో రైతును సమాయత్తం చేస్తే అప్పుడు మీరేమన్నారు? లేదు జగన్ ఇస్తుంది 7,500, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. సరే, ఇవి కాకుండా మీరు 20,000 రూపాయలు పంట వేసుకునేటప్పుడు ఇస్తారన్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కాకుండా 20,000 ఇస్తారని ప్రజలను మోసం చేసి ఎన్నికలప్పుడు మీరు ఇస్తే ఈరోజు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, ఒక్క రైతు అకౌంట్ లో పైసా వేయిపోతే గిలగిల్లాడిపోతా ఉంటే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్ట, వ్యవసాయం దండగాని చెప్పిన మీ మాటను నిలబెట్టుకున్నట్ట సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సందర్భంగా పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీడీపీ లీడర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. నిజత్వాన్ని బయట పెట్టుకొని వాళ్లకున్నటువంటి గుణం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల వాళ్ళ ఆలోచన ఏమైతే ఉందో దాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. అరేరే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నారు. వాళ్ళు కడుపు మంటని వెళ్ళగక్కుతా ఉన్నారు. వాళ్లే స్వయంగా చెప్తున్నారు, కడుపు మండిపోతా ఉంది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది, గుండె తరుక్కుపోతున్నట్టుంది, రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి, ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు గత 5 సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది, అన్నదాతకు అండగా ఉంటాము, అందుకని బజార్కు వస్తాము, 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం. మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే. దాన్ని గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాలుగా
రైతులు కోల్పోయినటువంటి, రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహాసంకల్పంతో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో, రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, విజన్ 2047లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి, పరిణామం నడుస్తూ ఉంటే ఈరోజు రైతాంగాన్ని ఆ నష్టపోయినటువంటి వాటిని తిరిగి పూడ్చేటువంటి క్రమం ప్రారంభిస్తూ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు, తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఆసుపత్రిలో ఆగమాగం ఉన్నారు పిల్లలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల్ని చూడ్డానికి వెళ్తాము, ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్ లో అరెస్ట్ చేశారు. అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నా. నీ పని చక్కగా ఉంటే, నువ్వు అన్నం చక్కగా పెడితే, పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి? ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు? ఆమె ఆ జిల్లా మంత్రిగా 15 ఏళ్లు పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్కు పోనీయా, హాస్టల్కి పోనీయా అని అరెస్ట్ చేస్తావా? మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు? నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం, నీ లోపాలు బయటపడతాయనే కదా నీ భయం. ఆ పిల్లల తల్లిదండ్రులతోనో పిల్లల్ని కలిస్తే అన్ని సంగతులు బయటకు వస్తే నీ ఇజ్జత్ పోతుందని నువ్వు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు. అరెస్టులు కాదు పరిష్కారం. పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, మెస్సు బిల్లులు విడుదల చేయి, పిల్లలకు రావాల్సినటువంటి షూస్ కానీ, బట్టలు కానీ, ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, బాక్స్ కానీ, స్వెటర్లు కానీ, బ్లాంకెట్లు కానీ విడుదల చేయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వు. చాలా చోట్ల కిరాయిలు రాలేదు. ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది. వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి, లేదంటే మొన్న మైనార్టీ స్కూళ్లకు తాళాలు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలు వేసే ప్రమాదం ఉన్నది. నువ్వేమన్నావు? విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది, బాగా ఉద్ధరిస్తా అన్నావు. విద్యాశాఖ నీదే, సాంఘిక సంక్షేమ శాఖ నీదే, గిరిజన శాఖ నీదే, మైనార్టీ శాఖ నీదే. అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా రేవంత్ రెడ్డి ఒక్కనాడు ఒక హాస్టల్లో పోయి బుక్కడి అన్నం తిన్నావా? ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయి పరామర్శించినవా? నీకు టైం దొరుకుతుందా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ రెచ్చిపోయి మాట్లాడినావు. మరి అలా కుర్చీలో కూర్చోగానే, గద్దెనెక్కంగానే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావు అని అడుగుతా ఉన్నా. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే ఆ శాఖ మంత్రివి, అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని గోస ఉంచుకుంటా ఉన్నావు. నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన, ఆదివారం నాడు ఇడ్లీ పెడుతుండ్రు కానీ చట్నీ పెట్టలేరు సార్, ఉత్తదే సాంబార్ పోస్తుండ్రు అన్నారు. వార్డెన్ ఏమని అందామంటే ఆల్రెడీ 6 నెలలు ఉద్దరలు నడుపుతున్నాడు ఆయన. నేనేమనాలా వార్డెన్ను? 6 నెలలు ఉద్దరల సంసారం నడిపి సంత పైసలు పెట్టిన వార్డెన్ను నేను ఏమని అనాలి? తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది, తప్పు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ఇవాళ ఉద్యోగులను ఎందుకు బలి చేయాలి? ఉద్యోగులు ఏం తప్పు చేసినారు? నువ్వు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టారు కదా, నువ్వు తువ్వాలలు ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా, నువ్వు షటర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకు ఇస్తారు కదా, ఇయ్యకుండా నువ్వు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు గారు ఎంత పచ్చిగా ఉద్యోగస్తులను కానీ అన్ని వర్గాలని కూడా దగా చేస్తున్నారన్నది వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. సూపర్ 6 హామీలు అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ సుమారుగా 1.40 లక్షల కుటుంబాలు అన్నింటినీ కూడా రోడ్డును పడేసినటువంటి చరిత్ర. అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలానే నిరుద్యోగులు కానీ వీరందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తారని, అలానే నిరుద్యోగ భృతి తీసుకొని వస్తారని చాలామంది
ఆశించారు. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా జూన్ 14వ తేదీన ఆయన మొట్టమొదటి సంతకం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం 16,347 ప్రభుత్వ ఉద్యోగాలతో ఆయన మొట్టమొదటి సంతకం చేసినారని చాలా ఆర్భాటంగా ఇప్పటికి కూడా ప్రకటించుకుంటా ఉన్నారు ఈ మొట్టమొదటి సంతకాన్ని. దేనికైనా ఒక విలువ ఉండాలి. ఒక మాట చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత డిఎస్సి ఆలస్యం అని నారా లోకేష్ గారు చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం. దీనికంతా కూడా ఇంకొక విషయం కూడా, ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ఇచ్చేసామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్ళి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత దగా అండి, ఎంత మోసం! ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ కావడం, మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలే. దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు. ఒకటి, జూన్ 14వ తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరు మీద 16,347 పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సి గాని నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ 25వ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది. జూన్ 25న టెట్ రిజల్ట్ వస్తే జూన్ 14న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని, మరొక్క టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సిని ఆయన రద్దు చేసి పోస్ట్ పోన్ చేసినారు. అది ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత సరే మరలా టెట్ నిర్వహించడానికి మరలా ఫిబ్రవరిలో మరలా ఆయన అక్టోబర్ 4వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది. నవంబర్ 4వ తేదీన, నవంబర్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 6న మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ఆ వెంటనే మరలా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మరలా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్మెంట్ అన్నారు. ఎప్పటి వరకు పోస్ట్పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము, దాని మీద ఒక కమిటీ వేస్తా ఉన్నాము, ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే 4 నెలలు పెట్టచ్చు, 6 నెలలు పెట్టచ్చు, సంవత్సరం కూడా పెట్టచ్చు అన్నారు. మరి ఈలోపు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ లక్షల మంది విద్యార్థులకి ఏమైనా సమాధానం చెప్తారు? పైపెచ్చి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, ఈ వ్యాకన్సీస్ అన్నిటికీ సంబంధించి విద్యా వాలంటీర్స్ ని నియమిస్తామన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పీడప్ బిజినెస్ తో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలి, మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచన. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.